నామమునకు స్తోత్రము కలుగును గాక. ఓకే, థర్డ్ టైం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. రాత్రి వచ్చినటువంటి బిడ్డలు కదా, ఎంతమంది వచ్చినారు వేళతో ఉంటారు. అయితే ఈరోజు వచ్చినటువంటి మనతో దేవుడు ఎందుకు వచ్చిన మందిరానికి? ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్కటి. ఈ ఆదివారం అమ్మ జవాబులు చెప్పాలా? స్కూల్లో పిల్లలు మేలు కదా నిజంగా. మనకి ఆత్మీయ జీవితానికి చర్చిని ఏమంటారు? ఆత్మీయ స్కూల్, బడి. ఇది ఆత్మీయ పాఠశాల. స్కూల్కి వచ్చిన పిల్లలు సైలెంట్గా ఉంటే టీచర్ ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదుగా. మీరు వింటున్నారని అందుకే అడుగుతున్నా. ఎందుకు వచ్చినామండి ఈ ఆదివారము మందిరానికి? ప్రభు బల్లాలో చేయి వేయడానికి వచ్చినాం. హల్లెలూయా. వచ్చినటువంటి మనతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. 11వ వచనం ఏముందయ్యా? భూమి కంటే అయ్యయ్యో ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగానున్నది. హల్లెలూయా. సో ఆయన కృప మనకు ఉంది కదా. ఆ కృప ఎట్లా ఉందంట? అది చదవాలా? బాగా చదవండి. నేను అందరిని అడిగిన వాక్యం వినండి. ఆయన కృప మన మీద ఉంది. ఆ కృప ఎట్లా ఉందంట? భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో. హల్లెలూయా. మామూలుగా మన భాషలో ఏమంటాం? ఆకాశము పైన ఉంది, ఎత్తుగా ఉంది అంటాం కదా. ఉన్నతంగా ఉందని ఎవడన్నా అంటాడా చెప్పండి లోకంలో? చెప్పాలా? ఎవరన్నా ఆకాశం ఉన్నతంగా ఉంది అంటారా? అనరు. పైన ఉంది అంటారు. భూమికి ఆకాశం ఎక్కడుంది అంటే ఆ చిన్నపిల్లోళ్ళు ఏది జోయల్ ఆకాశం ఎక్కడుంది? నోటితో చెప్పు. పైన ఉంది. హల్లెలూయా. అభిషేక్ ఎక్కడ పోయినాడో? భూమికి ఆకాశం ఎక్కడ ఉందండి? పైన అంటారు. ఉన్నతంగా అని ఎవ్వరు చెప్పరు. అయితే నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, హల్లెలూయా కదా. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏది ఉండదు. బైబిల్ గ్రంథంలో కావచ్చు, నీ యొక్క ఇంట్లో కూడా కావచ్చు. కాబట్టి నీ యందు భయభక్తులు దేవుని యందు భయభక్తులు నీలో ఉంటే అప్పుడు ఆయన కృప ఎట్లా ఉంటుంది? నీ ఎడల ఉన్నతముగా ఉంటుంది. హల్లెలూయా. ఆ ఉన్నతమైన కృప ఏం చేసిందండి అంటే 12వ వచనంలో ఉంటుంది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. పడమటికి తూర్పు ఎంత దూరమో మీరు బాగా ఆలోచన చేయండి. నువ్వు నిలబడినావు. తూర్పు ఏది? పడమర ఏది? పడమర ఏది? సో నువ్వు ఇక్కడే ఉన్నావు. తూర్పు ఇది, పడమర ఇది. ఏమైనా దూరం ఉందా అండి? చెప్పాలా? ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు నిలబడినావు ఇక్కడ. తూర్పు అంటే ఏదో అక్కడ ఉందని చూపిస్తాం, పడమర అంటే అక్కడ ఉందని చూపిస్తాం. కాదు కదా. నువ్వు ఎక్కడ నిలబడినా కూడా నీ పక్కన ఇదేది? తూర్పే. ఇదంతా పడమర. హల్లెలూయా. సో ఆ గ్యాప్ రెండు అతుకొనే ఉన్నట్లే ఉంటాయి కదా. డిఫరెన్స్ ఎక్కడ ఉంది? మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి అంతే. ఆమేన్. నువ్వు పోయి బయట నిలబడు. ఆడ నిలబడి కూడా తూర్పు ఎక్కడ అంటే ఇట్లే చూపిస్తాం, పడమర అంటే ఇట్లే చూపిస్తాం. హల్లెలూయా. అయితే ఆ తూర్పుకి పడమరకి ఏం చేసినాడంట? మన అతిక్రమాలని ఆయన దూరపరిచినాడంట. ఆమేన్. దూరపరచబడినటువంటి మన అతిక్రమాలకు ఆ వ్యత్యాసము మధ్యలో ఎవరున్నారండి అంటే సిలువలో వేలాడిన నా యేసయ్య ఉన్నాడండి. హల్లెలూయా. ఒప్పుకుంటారా? మన అతిక్రమాలు దగ్గరగానే ఉన్నాయి, సమీపంగానే ఉన్నాయి. అవి మనలో నుంచి పోవు. అయితే ఆ తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉందని మనకు అనవసరము. కానీ మధ్యలో యేసయ్య సిలువ నా అతిక్రమాలను ఏం చేసిందండి? దూరం చేసేసిందంట. రెండు చేతులు చాపి అక్కడగా ఇక్కడికి అంత దూరం చేసిందంట. హల్లెలూయా. ఆ సిలువలో కొట్టబడినటువంటి మేకులతో కొట్టినటువంటి చేతులు కలిసినాయా?
కలిసినాయా అండి? కలవలేదు. హల్లెలూయా. నా అతిక్రమాలను కూడా దేవుడు కలవకుండా మనలో నుంచి దూరం చేసినాడంట. ఆమేన్. ఎందుకు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ ఉన్నతమైన కృప నా అతిక్రమాలను తూర్పుకు పడమరకు ఎంత దూరము అంటే ఆయన సిలువ కార్యము ద్వారా ఏం చేసిందండి? దూరము చేసింది. ఆ దూరం చేసినటువంటి అతిక్రమాలను మనమేం చేస్తాము? ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? అతిక్రమాలను మనం ఏం చేస్తామండి? నిన్న సేవకుడు చెబుతా ఒక మాట చెప్పినాడు. మనము కోపం అనుకోండి, మనము అఫ్కోర్స్ నేనే అనుకోండి, కోపము చచ్చిపోయి పాతి పెట్టబడినా మళ్ళా కనిపిస్తానా? నేను చెప్పాలా? ఎవడైనా నా కోపం నాకు కావాలా అని ఎవడైనా తవ్వుకుంటాడా గుంతని చచ్చిపోయిందాన్ని? హల్లెలూయా. నేను నిజంగా చెప్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలో అంతే, మన అతిక్రమాలు, మన పాపాలు, మన దోషాలు ఏం కావాలండి? ఆయన ఆల్రెడీ చంపేసి బూడ్చిపెట్టేసినాడు. దేని ద్వారా? సిలువ కార్యము ద్వారా. ఆ పాతి పెట్టినటువంటి ఆ మరణ ఛాయలు కలిగినటువంటి అతిక్రమాలను మనం ఏం చేస్తామంట? తిరిగి దగ్గరకు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెప్పేది ఏముందంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, చాలా మంచి ఫ్రెండ్స్, అన్నీ మాట్లాడుకుంటుంటారు, అన్నీ బాగా ఆలోచన చేస్తుంటారు. వారిలో మూడోటువంటి వ్యక్తి ప్రవేశించి నేను కూడా నీతో బాగుంటాను, స్నేహంగా ఉంటాను అంటే మొదట్లో నమ్మకంగా ఉన్నటువంటి వాడు. తర్వాత ఏమైందంటే రాను రాను అవతల వాడికి వీడి గురించి చెప్పడము, వీని గురించి అవతల వాడికి మధ్యలో ఆయన చేసేటువంటి పనులు అన్నమాట. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఇద్దరు స్నేహితులు ఉన్నారు కదా, మధ్యలో వచ్చినటువంటి మాటలు కొంతవరకే విన్నారు కానీ అట్లాంటి వాడు కాదులే, ఫస్ట్ నుంచి నా ఫ్రెండ్ కదా, నా స్నేహితుడు కదా అని తీసేసుకుంటా వచ్చినాడు. చాలా వరకు ఆ ప్రభావాలు ఏమైపోయిందంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఆలోచనలను, దుష్టుని ఆలోచనలు మనం లోపలికి తీసుకోకూడదు కదా. ఈ స్నేహితులు ఏం చేస్తున్నారంటే ఏమో అని వింటా నిజమేనేమో అన్నట్లు వచ్చేసింది. ఆ నిజమేనేమో అన్నప్పుడు ఏమైపోతుందండి వాళ్ళలో? ఆ స్నేహము అనేది, బంధము దూరం అయిపోతుంది. అర్థమైందా నా మాటలు? మీరే ఇంట్లో మంచి అత్తా కోడళ్ళు అనుకోండి, పక్కింటి ఆమె వచ్చి అత్తా కోడళ్ళకి పుల్లలు పెడుతుంది అంటారే, అట్లా. అప్పుడు అత్తా కోడళ్ళు మంచిగా ఉన్నవాళ్ళు ఏమైపోతారు? ఆలోచనలు వచ్చి గొడవలు వస్తాయి. కానీ అక్కడ జరగాల్సిన పని ఏం తెలిసినా, మొదటగా నీ స్నేహితుడు ఎవరు? మొదటగా నువ్వు బాగుండే వ్యక్తి ఎవరు? నీ అత్తతో, పక్కింటి ఆమెతో నువ్వేం బాగలేవు కదా, అసలు ఆమె అనవసరం నీకు. అప్పుడు నీవు ఆమె చెప్తున్నప్పుడు ఎక్కడికి పోయి మాట్లాడాలా? అత్త నీ గురించి ఇట్లా చెప్తుంది, ఎట్లా అని అడగాల. అప్పుడు మీ అత్త ఏమేస్తుంది? ఓ నాకు కూడా ఇట్లా చెప్పిందమ్మా నీ నుంచి అని ఏమైపోతుంది? ఓపెన్ అవుతుంది. హల్లెలూయా. మన విశ్వాస జీవితాల్లో కూడా చాలా వరకు, నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి నీవు చాలా సన్నిహితంగా ఉన్నావు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నావు, మంచి సహవాసం ఉంది. అపవాది మధ్యలో దూరి ఏం చేస్తుంది? ఇటువంటి ఆలోచనలు అన్నీ తీసుకొని వచ్చినప్పుడు నిజమేనేమో కదా. చాలామంది మందిరానికి, దేవునికి ప్రార్థన చేయకుండా ఆగిపోయే పరిస్థితులు ఎట్లా వస్తాయంటే, దేవుణ్ణి అడగారు, ఎస్సా ఇట్లా అంటున్నారు, నిజమేనా ప్రభువా? నేను ఇట్లా నీ సంధిలోకి వస్తుంటే ఈ అవమానాలన్నీ వస్తాయి, నీ సంధిలోనికి వస్తుంటే ఆ పరలోకం నా రాజ్యం వస్తుందో లేదో అని వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు, నేను చెప్పలేకపోతున్నా. నిజంగానే నా ప్రభువా, నిజంగానే నేను పరలోక రాజ్యాన్ని పోతానా? నీతో ఫ్రెండ్షిప్ చేస్తే నాకు ఆ స్థితి, ఉన్నతమైన స్థితి వస్తుందా అని ఎవరిని అడగాల? నువ్వు యేసయ్యని అడగాల. ఆ అపవాది వేస్తున్నటువంటి ఆ ప్రశ్నలన్నింటికి కూడా నీ మనసులో సంశయం కలిగి ఉందో లేదో, చేరుతానో లేదో, మధ్యలో ఎక్కడ అయిపోతానో లేదో. భక్తులను పట్టుకొని వస్తారు, మధ్యలో రాలిపోయినటువంటి వారు కదా, వాళ్ళని పట్టుకొని వస్తారు. వాళ్ళే చేరలేకపోయినారు, ఇంకా నేనేం చేరుతాను, ఎందుకు ఉండేది ఉంటే చాలే అన్నట్లు రాలిపోయే స్థితిలోకి విశ్వాసులను ఎవరు తీసుకొని వస్తున్నారండి? అపవాది తీసుకొని వస్తుంది. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఉన్నతమైన కృప మన అతిక్రమాలను తూర్పుకు పడమరకు ఎంత దూరమో సిలువ కార్యము ద్వారా అంత దూరము చేసినటువంటి దేవుడు ఆయనతో సహవాసం
సహవాసము కలిగి ఆ అతిక్రమాలు తిరిగి చేయకుండా ఉండడానికి ఎన్నో వాక్యాల ద్వారా మనం వాళ్ళు బలపరుస్తున్నప్పుడు మధ్యలో వచ్చినటువంటి అపవాది ఆలోచనలు తీసుకొని ఆయన యందు భయభక్తులు సన్నగిల్లుతా ఆయనతో సహవాసానికి దూరం అయిపోతూ ఉంటే తిరిగి మనం ఎక్కడ పడిపోతాం? మన అతిక్రమాలలో పడిపోతాం. హల్లెలూయా. చాలా మంది అంటారు దేవుని భయభక్తులు ఉంది, ఆయన కృప ఉంది కాబట్టి క్షమిస్తాడు దేవుడు అని. హల్లెలూయా. ఆ కింద వచనాల్లో చాలా బాగుంటుందండి. అసలు ఆ వచనంలో సేవకుడు పాట పాడుతున్నాడు కదా, ఆ మేళ్ళు అక్కడ అన్ని పైన వచనాలలో ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేసినటువంటి మాట ఒక్కటే, నా అతిక్రమాలను తూర్పుకు పడమరకు ఎంత దూరమో ఆయన దర్శన రీతిగా అట్లా చూపిస్తుంటే నిజంగా నాకు ఆ తలంపే లేదు. ఆయన చూపిస్తున్నాడు, కేవలము సిలువ ద్వారానే నా అతిక్రమాలు దూరం చేయబడినాయి. మన అతిశయము కాదు, మన అతిశయోక్తి కాదు, మన యొక్క గొప్పతనము ఘనత కాదండి. హల్లెలూయా. తిరిగి మనము వాటిని చేర్చుకుంటున్నామంటే ఎవరిని బాధ పెడుతున్నాం, ఎవరిని దుఃఖ పెడుతున్నాం? యేసయ్యను. అంత గొప్ప కార్యం చేసినటువంటి దేవుడు, సిలువ మరణాన్ని మన కొరకు భరించిన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నట్లండి? చాలా దుఃఖ పెడుతున్నట్లు. హల్లెలూయా. తల్లిదండ్రిగా నీ పిల్లోడు ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ మీ మాటలు పొరపాటున వినలేదనుకోండి, నిజంగా కాదు మామూలుగా వినలేదనుకోండి, మీరు బాధపడతారా? బాధపడరా? హల్లెలూయా. ఏమండి బాధపడరా? అయ్యో నా కొడుకు నేను అన్నీ ఇచ్చినా కూడా నా మాట వినకపాయనే, నా కూతురు ఎంత బాగా చూసుకున్నా, ఇదిగో మంచి డ్రెస్, అమ్మా ఆ పాప ఎంత డ్రెస్ వేసుకుంది మంచిగా ఉంది నాకు అంటే నేను ఆ డ్రెస్ కూడా కొనిచ్చినానే, కూలికి పోయి కష్టపడి నా బిడ్డ కోసం, మరి నా బిడ్డ నా మాట వినకపాయనే అని తల్లిగా తండ్రిగా ఏం చేస్తారండి? మనము బాధపడతాం, ఏడుస్తాం, దుఃఖపడతాం. ఎందుకు? నువ్వు నీ బిడ్డ బాగుండాలని, నీ బిడ్డ బాగా ఉన్నతంగా ఉండాలని అన్నీ కూడా నువ్వు ప్రొవైడ్ చేస్తా వచ్చినప్పుడు నీ మాట వినకపోతే నువ్వెంత బాధపడతావు కదా. అది చిన్న కష్టమే శరీరంతో, ఎందుకు? అది బాధ్యత నీది. తల్లిదండ్రిగా పిల్లల్ని చూసుకోవడము నీ బాధ్యత. అదేవిధంగా పరమ తండ్రి ఆయన నా బాధ్యత నాశనానికి పోకుండా ఆ భారం అంతా ఆయన తీసుకొని ఆయన సిలువ మరణము ద్వారా ఆ భారాన్ని భరించి మనకేమిచ్చినాడు? ఉన్నతమైనటువంటి కృపనిచ్చినాడు ఆయన. హల్లెలూయా. నా అతిక్రమాలను పారద్రోలి రక్షణ వస్త్రాన్ని ఇచ్చినాడు ఆయన. ఆ రక్షణ వస్త్రం ఎంత ప్రశస్తమైనదో. ఆమేన్. తిరిగి మన అతిక్రమాల ద్వారా రక్షణ వస్త్రాన్ని పాడు చేసుకొని ఆయన ఎందుకు ఉన్నతమైన కృపను నిరర్ధకము చేసినట్లయితే దేవుడు సంతోషించేవాడుగా ఉంటున్నాడా? ఏమాత్రము సంతోషించాడు. మందిరంలో ఉన్నటువంటి మనతో ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు, నేను నీ అతిక్రమాలను దూరం చేసినాను, మళ్ళీ వాటిలో ఎక్కడెక్కడ పడిపోతున్నావో ఇదిగో అపవాది ఆ సిలువ కార్యాన్ని ఎక్కడ చెడగొడుతుందో నీ హృదయంలోనికి వచ్చి నువ్వు జ్ఞాపకం చేసుకో. దాని నుంచి విడుదల పొంది ఎవరి దగ్గరకు వచ్చి అడగాల? అపవాది ఎన్ని చెప్పినా కూడా దేవుని సన్నిధిలో జవాబిచ్చే దేవునితో నీ సహవాసం ఉండాలా. హల్లెలూయా. మనుషుల సహవాసము కొద్ది దినాలే. నీవు నచ్చితేనే కదా, నచ్చకపోతే చేస్తారా? చెయ్యరు. నచ్చితేనే చేస్తారు, నచ్చకపోతే నా దేవుడు అట్లా కాదండి. మందిరానికి వచ్చినటువంటి మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎన్ని పరిస్థితిలో ఉండి అపవాది అంటే మనుషుల ద్వారానే కావచ్చు, మనుషులు చెప్పే మాటలే కావచ్చు, లేకపోతే నీ ఇరుగు పొరుగు, నీ సొంత భార్య కావచ్చు, నీ సొంత భర్త కావచ్చు, మందిరానికి పోతే ఏ మేలు వచ్చిందిలే అని నేను అనొచ్చేమో కానీ నీవు దేవునితో నిజంగా సహవాసము కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఉన్నత కృపను నాకు ఉంది అన్నటువంటి నిశ్చయత నీలో ఉంటే దేవుని మందిరానికి దేవుని సన్నిధికి రాకుండా ఏది నిన్ను ఆటంకపరచదు. హల్లెలూయా. నీవు మందిరానికి రాకుండా ఆటంకంగా ఉంది అంటే అది ఎవరి ద్వారా కలిగిందండి? నీ ద్వారానే. అపవాదికి నువ్వు లోబడుతున్నావని అర్థం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభు బల్లాలో మనం చేస్తున్నామంటే ఆయన ఉన్నతమైన కృప, ఆ ఉన్నతమైన కృపని సిలువ ద్వారా మనకు అనుగ్రహించినాడు. దానిది మనము నిర్లక్ష్యం చేయకూడదు, నిరర్థకము చేయకూడదు. కిందటువంటి వచనాల్లో చూడండి, చివరి వచనము, యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా
ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. నా ప్రాణం. 18వ వచనము. ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరమున నిలుచును. 17. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలు అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద. అది హల్లెలూయా. కింద వచనం ఏముందండి? మనం స్తుతించడం చాలా సులభమే. ఏం స్తుతిస్తాం? అయా నువ్వు చేసిన మేళ్ళు అది ఇది అని అన్ని స్తుతిస్తాం. ఆ స్తుతిస్తున్నటువంటి మనము ఏం చేస్తాడంట? ఆయన మన పిల్లల పిల్లల తరాలను కూడా ఆయన దీవిస్తాడంట. ఆ దీవెన ఎక్కడ ఉంది అంటే పైన వచనంలో ఉంటుంది చూడండి. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప అది నిలుస్తుంది. కానీ ఆ నిలవాలంటే నువ్వు చేయాల్సినటువంటి పని ఏముందండి? ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచు. హల్లెలూయా. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విశ్వాస జీవితంలో దేవుణ్ణి నోరెత్తి నువ్వు స్తుతించవచ్చు. అది హృదయపూర్వకంగా చేస్తున్నావో నోటితో చేస్తున్నావో అది నీకే తెలిసినటువంటిది. అయితే నీ పిల్లల తరాల పైన కూడా ఆయన కృప ఉంటుంది. కానీ ఆ కృప నిలవాలంటే నువ్వు నేను చేయాల్సినటువంటి పని ఆయన వాక్యము అనుసరించి ఏం చేయాలండి? నడుచుకోవాలి. హల్లెలూయా. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఆజ్ఞల అతిక్రమము పాపము, పాపము వలన వచ్చు జీతము. అబ్బా ఎంత బాగా చెప్తామో. కానీ మనం ఏం చేస్తాం? ఆజ్ఞలను చిన్న చిన్నవి నేనైతే తీసుకోనండి. మీరు లేటా నెక్స్ట్ టైం ఫస్ట్ వచ్చినారా అవన్నీ మీ లెక్క, మీ పర్సనల్. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు దేవుని ఆజ్ఞను మీరడం అనేది చాలా అసలు వ్యతిరేకమైనది. ఇందాక చెప్పినాను కదా, తల్లిదండ్రులుగా పిల్లలు చక్కగా నీ మాట వినకపోతే నువ్వు ఎంత బాధపడతావో యేసయ్య కూడా బాధపడే దేవుడే. కాబట్టి ప్రభు బల్లలో చేవేస్తున్నాం మనము. మన అతిక్రమాలను ఆయన దూరం చేసినాడు శిలువ ద్వారా. తిరిగి ఆ అతిక్రమాల్లో ఎక్కడెక్కడ పడిపోతున్నామో అలాగా పడిపోకూడదు. ఆయన ఉన్నతమైన కృపను నిరర్ధకం చేయకూడదు. మనము ఆయనను స్తుతించాలా. మన తరతరాలకు ఆయన కృప కావాలా. ఆ కృప కావాలంటే నీవు నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో ఆయన వాక్యానుసారముగా నడిచేవారముగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి వాక్యానుసారంగా జీవించే జీవితము ద్వారా మాత్రమే ఆ ప్రభు బల్లలో చేయి వేసినప్పుడు మన తరాలకు అది దీవెనగా మార్చబడుతుంది. ఆశీర్వాదవచపు పాత్రనే అది. ఆశీర్వాదవచనపు పాత్ర చాలా ఆశీర్వదించబడినది. అయితే నా చేయి శాపగ్రస్తమై దానిలో చేయి వేస్తే మనం ఏమైపోతాం? శాపగ్రస్తమైపోతాం. కాబట్టి అటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని సరి చేసుకుని ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా అబ్బవాది ఎక్కడెక్కడ నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా నీవు ఎవరిని అడగాల? యేసయ్యని అడగాల. హల్లెలూయా. శరీరపరంగా కూడా నేను మీతో తల్లిగా ఒక మాట చెప్తున్నాను. సంఘముతో సేవకునితో సహవాసం చేసినటువంటి మీరు పొరపాటున ఒకరి గురించి ఇంకొకరి గురించి ఏదైనా మీకు మాటలు వచ్చినా కూడా చెప్పినటువంటి వాళ్ళని కాదు, వాళ్ళు అన్నారు అంటే నువ్వు డైరెక్ట్గా పోయి ఎవరిని అడగాల? అమ్మా ఇట్లా అన్నావా? నిజంగా నానా నేనేమైనా పొరపాటుగా అన్నానా? ఏమైనా క్షమించు అని చెప్పి ఎవరిని అడగాలండి? అవతల వ్యక్తితో మాట్లాడాల. నువ్వు ఎంతసేపు అవునా అట్లా అన్నావే అనుకో ఎడబాటు పెరిగిపోతుంది. ఎగ్జాంపుల్ మా కుటుంబమే. కొద్దిగా సమస్య ఉన్నప్పుడు వాళ్ళ పెదనాన్నతో మనం ఏం చేయాలా? పలానా వాళ్ళు ఇట్లా మధ్యవర్తులు చాలా వీళ్ళకి చెప్పేది వీళ్ళకి చెప్పినారు, వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్పినారు. పోయి సమాధాన పడకపోవడానికి కారణం ఏమైపోయిందంటే చాలా ఎడబాటు వచ్చింది. హల్లెలూయా. మందిరంతో నేను చెప్తున్నటువంటి మాది శరీరపరంగా అనుకోండి, ఆత్మీయంగా దేవునికి నీకు అటువంటి దూరము రాకూడదు. సంఘములో ప్రతి కుటుంబముగా మన ప్రతి బిడ్డలం ఎవరమండి? పెంతెకోస్తు సంఘ కుటుంబం. మన కుటుంబంలో కూడా అలాంటి ఎడబాటు ఎవరి ద్వారా కూడా రాకూడదు. అది అపవాది కార్యము. కాబట్టి మనమే వాటిని సమాధానపరుచుకోవాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి సమాధానపడి ఆయన ప్రభు బల్లలో పరిశుద్ధంగా చేయి వేయుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. 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 కీర్తన భాగం ద్వారా అందరం కలిసి స్తోత్రం చెల్లిద్దాం ఏక మనస్సుతో. అంతేనా? పరమునకు వినబడినట్లుగా
స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మనందరి ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన సాటిలేని యేసయ్య నామం పేరట మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునగాక. ఆమేన్. చాలా సంవత్సరాల తర్వాత హిందూ చెల్లెలు సంఘములో ఉండడం చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూరా. నేను చూడడం చాలా సంతోషం. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఆలస్యం చేయకుండా నిన్న రాత్రి ఏం వాక్యాన్ని నేర్చుకున్నాం, విన్నాం, లేదా నేర్చుకున్నాం, విన్నాం? అవులే, కొద్దిమంది వచ్చినారు కాబట్టి. వెనుకోళ్ళు ఎవరు రాలేదా? ఎవరన్నా వచ్చినారా? వచ్చిన వాళ్ళు నోరు తెరిచి ఏంది? మునుపటి కంటే. ఏమైనా మునుపటి అంటే అర్థమేమి? గడిచిపోయింది అంటే పాతది. అందులో భాగంగా మొదటి మాట ఏమని జ్ఞాపకం చేసుకున్నాం? యెషయా గ్రంథము 43:18. ఒక్కసారి చదువుదామా? మునుపటి వాటిని. నిన్న రాలే కాబట్టి పేజ్ నెంబర్ చెప్పి చెప్పాలా కొంతమంది. 605 605 18వ వాక్యం. ఎందుకంటే నాకు కూడా కొంచెం చూసుకోవాలి కదా అయ్య గారు. 43:18 వాక్యం. 605వ పేజీ నెంబర్. చదువు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. నోరు తెరిచి ఒక మాట పలుకుదామా? జ్ఞాపకము చేసుకొనకుడి. మ్యా కాదురా, ఇంతమంది ఉన్నారు చూడు. నేనేం టీచర్నా ఏమన్నా? ఏదో పలుకుతే మనం ఆ నోటిని నింపుతాడన్నాడు కాబట్టి నా దేవుడు. నేను బలపడాలి కాబట్టి, మిమ్మల్ని బలపరచాలి కాబట్టి. వాస్తవంగా ఈ మాటలు చెప్పడానికి యోగ్యుని కాదు. కష్టమైన మాటలు ఇవి, చాలా కష్టమైన మాటలు. ఎంత కష్టం అంటే నేను పాటించి మీకు చెప్తే అది బాగుంటుంది. ఇది నాతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది నాకు మనందరితో దేవుడు మాట్లాడునుగాక. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఆమేన్. 2 మంచి పదాలేమని? చేసుకొనకుడి, తలంచుకొనకుడి. ఏం చేసుకోవాలా? ఏం తలంచుకోనాలా? ఏం చేసుకోకూడదు? మునపటి అంటే ఏమి? పాతవి. మొదటి మాసములో ఏమి ఘనకార్యాలు నీ ద్వారా నా ద్వారా చేశామో, మాటలు అన్నామో, అనిపించుకున్నామో, లేదా కోపడ్డామో, కోపపడినట్లుగా ప్రవర్తించామో. ఆమేన్. అలాగే భార్య భర్త, భర్త భార్య, లేదా తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినకపోవడము, రకరకాల కోపమో, ద్వేషమో, అసూయనో, అల్లరో, కామ క్రోధ మదమచ్చర్యముల ద్వారానో మొదటి మాసం చేసింది చాలు అంటున్నాడు నా దేవుడు. ఇంకా తలంచుకోవద్దు. 2వ మాసం వచ్చింది. వాటన్నిటిని మరచి నీవు తలంచుకొనక, జ్ఞాపకము చేసుకొనక, ఒక చచ్చిపోయినటువంటి వ్యక్తి తిరిగి ఎలాగా ఇంకా జ్ఞాపకం చేసుకో, ఇంకా బాగా చచ్చిపోయినాడు అని అన్న కూడా ఏం చేయలేడు ఆయన. ఒకవేళ కోపం చనిపోయినట్టు నటించినాడు అనుకో, అదేదో డ్రామా అనుకో, అయిపోయినాక నీ సంగతి చూచలేరా అనొచ్చు. కానీ నిజంగా చనిపోయిన వ్యక్తిని మనం అడిచినా, మనం ఒక ఏటు కొట్టినా, లేదా మనము గాయపరిచినా తిరిగి చేయలేడు. అలాగా క్రీస్తు యేసునందు ఉన్నవారు క్రీస్తులాగా జీవించాలని, అలాగ జీవిస్తున్నటువంటి వారికి మునపటి కంటే అధికమైన మేలులు నా దేవుడు అనుగ్రహించునగాక. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఇంకా జరిగింది చాలు. కొంతమంది ఏమంటామంటే అబ్బా ఊరికే ఆ మాట అనుకుంటే బాగుండేనే. ఇంకా జ్ఞాపకం చేసుకోవద్దు. ఈ మాసములో ఆ సంగతుల వైపు చూడకుండా, వాటి వైపు వెళ్ళకుండా, దేవుని కృపలో, దేవుని దయలో, ఎంత మంచి వాక్యం కదా. 103వ కీర్తనలో పాస్టమ్మ గారి ద్వారా తూర్పుకు పడమరకు ఎంత దూరమో
మన అతిక్రమములను దూరం చేసిన దేవుడు తనయందు భయభక్తులు గల వారి ఎడల ఏం కృప అంట? అధికమైన కృప. అబ్బా, ఆ మాటను చూసి సంతోషమైంది. నువ్వు నేను చేసే భక్తి తరతరాలు యుగయుగాలు నిలుస్తుందన్నటువంటి మాట ఉంది. తన యందు భయభక్తులు గలవారి. ఎంత మంచి కృప కదా. కాబట్టి గత కాలంలో ప్రార్థించలేదేమో, వాక్యాన్ని చదవలేదేమో, సంఘములో పరిచర్య చేయలేదేమో, ఒకవేళ తల్లిదండ్రుల మాట వినలేదేమో, అత్తకు వ్యతిరేకంగా కోడలకు వ్యతిరేకంగా ప్రవర్తించావేమో, మర్చిపో. ఇంకా జ్ఞాపకం చేసుకోది. ఈ 2వ మాసములో మునుపటి కంటే అధికమైన మేళ్ళు నా దేవుడు అనుగ్రహించాలంటే నీవు నేను చేయాల్సినటివి వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై పరిగెత్తుదుముగాక. హల్లెలూయా. ఒకవేళ ముందున్న వెనుకున్నవి నీవు జ్ఞాపకం చేసుకుంటే నీవు నేను పడిపోతాం. అరే ఎంత పని అయింది. ఈ మాట అనుకుంటే బాగుండు, ఇలాగ ప్రవర్తించకుంటే బాగుండు, ఈ విధంగా నేను మాట్లాడకపోతే బాగుండు అని మనము హృదయము గాయపరుచుకుంటాం. కానీ నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట మర్చిపో. ముందున్న జీవితంలో పరిశుద్ధంగా బ్రతుకుదముగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడు ఎంత. నేను ఒక చిన్న కోరస్ పాడి వినిపిస్తా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. ఎవరాయనా? అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే. పడదామా? అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నీవు మరచిపోవుగా నా మంచి నాయన. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నీవు మరచిపోవుగా నా మంచి నాయన. అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన, అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన. పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన, పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన. అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. చేసి ఇంకొకసారి మన జీవితాల్లో ఏమంటామంటే ప్రార్థన ఇన్ని సంవత్సరాల ఏమైపోయినాడు దేవుడు, మర్చిపోయినాడా అని అంటే నా దేవుడు సెలవిస్తున్నటువంటి నీవు నేను చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నీవు మరచిపోవుగా నా మంచి నాయన. ఎవరాయన? మన తండ్రి నాయన. ఆమేన్. తండ్రి ఈ లోకపు తండ్రి మర్చిపోవచ్చు, కానీ ఈ పరలోకపు తండ్రి మన నాయన ఎలాంటి వాడంటే చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నీవు మరచిపోవుగా నా మంచి నాయన. అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన, అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన. పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన, పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన.
అధికముగా చేయగలవు. యేసయ్యా, నోరు తెరిచి నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా, అధికముగా ఎంత మంచి దేవుడు. యేసయ్యా, ఆ, నాకు చాలిన దేవుడు నీవేనయ్యా. అందులో భాగంగా అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేలును దాచును నీ మంచితనం. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేలును దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా మంచితనం. ఏది నాకు కావాలో ఎంచు ఇచ్చు నీ జ్ఞానం, ఏది నాకు కావాలో ఎంచు ఇచ్చు నీ జ్ఞానం. అధికముగా గ్లోరీ యేసయ్యా, నాకు చాలిన దేవుడు ఎవరైనా నీవేనయ్యా. ప్రార్థన మర్చిపోయే దేవుడు కాదు. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. నాకు చాలిన నీవేనయ్యా. హల్లెలూయా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. గతం గతః అన్నారు ఈ లోకపు పెద్దలు. గతాన్ని మరచి ముందున్న వాటి కొరకై పరిగెత్తమంటున్నాడు నా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. తెలిసో తెలియక పొరపాట్లు చేసింట మనుషులము, సేవకుడైనా సేవకురాలైనా ఆత్మీయ పిల్లలైన మనందరము మాటల చేత తప్పిపోయేవారమే. మన తలంపులు మంచివి కాదు, మన ఆలోచనలు మంచివి కాదు, మన హృదయము మంచిది కాదు. అల్పమైన వాటిని ఆశించే హృదయము నీ హృదయము నా హృదయం. ప్రార్థన చేసి మర్చిపోయే హృదయం నీది నాది, కానీ మర్చిపోయే దేవుడు కాదు నా ప్రభు అయిన యేసు. నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి మునపటి కంటే మొదటి నెల కంటే రెండవ నెల అధికమైన మేళ్లతో నా దేవుడు నింపాలంటే నీవు నీ పాపములన్నిటిని మరచి, నేను అలాంటి దాన్ని కాదయ్యా, నేను అలాంటి వాడిని కాదయ్యా, నేను ఐఎమ్ పర్ఫెక్ట్ ఆల్ రైట్ అన్నటువంటి వాళ్ళకి కాదు ఈ వాక్యం. ఇదిగో నేనైతే తప్పిపోయేవాడని అనేక మార్లు దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాను. నేను కీర్తనాకారుడు 51వ కీర్తనలో రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యా, నీ ఆత్మను నా యుద్ధ నుండి దూరం చేయొద్దు నాయన. పాపము ఆత్మ దేవుణ్ణి దూరం చేస్తుంది, మన హృదయము ఆత్మ దేవుణ్ణి దూరం చేస్తుంది, మన మాటలు మనుషులను దూరం చేస్తాయి, దేవుణ్ణి దూరం చేస్తాయి. కానీ యేసయ్య మాటలు మనందరినీ సమీపమునకు నడిపించునగాక. హల్లెలూయా. హత్తుకునే కృప దేవుని వాక్యమునకుంది. కుమారుడా కుమార్తె, మనం అంటున్నాం ఏమంటే, ఇన్ని సంవత్సరాలయ భక్తి చేస్తూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాలయ మందిరానికి వస్తూ ఉన్నాం, మా కుటుంబంలో ఎందుకు మార్పు చెందడం లేదు? నువ్వు నేనేం చేస్తున్నావు చేస్తా? మందిరానికి వస్తున్నప్పుడు ఆ ఆవరణం దగ్గర వదిలిపెట్టి మనకున్నటువంటి కోపము, అసూయ, ద్వేషము, మన శరీరంలో ఏవేవి దాగి ఉన్నాయో వాటన్నిటిని ఆవరణములో వదిలిపెట్టి మందిరంలోనికి వచ్చి దేవుణ్ణి ఘనంగా స్తుతించి ఆయన నామాన్ని ఘనపరిచి కన్నీటితో పాదాలు గడిగి మరలా ఆవరణములోనికి వెళ్ళి వాటిని ధరించుకొని మరలా మన గృహాలకు వెళుతున్నాము. కాబట్టి ఆయన మన ప్రార్థన ఆలకించడము లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన ప్రభువులలో చేయి వేస్తున్నటువంటి నీవు నేను ఒక పని చేయాలంటే ఏం పని? వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై సాగినట్లుగా నువ్వేం చేసినావో ఇంక మర్చిపో. ఇంక చాలు. మొదటి మాసంలో ఎవరినైనా దుఃఖపెట్టావా? నిన్ను ఎవరైనా దుఃఖపెట్టారా? నీ మాటల ద్వారా ఇతరులను గాయపెట్టావా? నిన్ను గాయపెట్టారా? అసూయగా చూసావా? కోపంగా చూసావా? క్రోధంగా చూసావా? కుటుంబ పక్షాన కానీ, లోకములు కానీ, సంఘపక్షాన కానీ ఎలాంటి స్వభావము కలిగిన బిడ్డగా ఉన్నావు? సేవకుడైనటువంటి నేను కూడా మిమ్మల్ని బట్టి క్షమాపణ కోరుతూ, నన్ను కూడా క్షమాపణ కోరుతా ఉన్నాను ఈ బల్లలో చేయి వేస్తున్నటువంటి కారణాన్ని బట్టి. ఎలాంటి నాయన? నీ నాయన, నా నాయన. హల్లెలూయా. అధికమైన మేళ్లను అనుగ్రహించే మన తండ్రి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు మర్చిపోయినా నీ ప్రార్థన ఆయన
మర్చిపోయేటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. మనం ఆరాధించే దేవుడు చెవులు కలిగిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు మంచి హృదయం కలిగిన దేవుడు. నేను ఆరాధించే దేవుడు నేత్రములు కలిగిన దేవుడు. నేను ఆరాధించే దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు ఆత్మస్వరూపిగా. హల్లెలూయా. అది చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. మన ప్రవర్తన అంతటిని మందిరంలోనికి వస్తున్నప్పుడు ఆయన అధికారానికి ఒప్పుకొని ఎప్పుడైతే ప్రభువా వారములో ఎక్కడ సోలిపోయామో, వారములో ఎక్కడ నీ మనసును గాయం పెట్టామో తండ్రి, వాక్యాన్ని చదవక, ప్రార్థన చేయక, ప్రకటించక, సువార్త చేయక, అయా బిడ్డల మనసు తల్లిదండ్రుల మనసు బిడ్డలు, సేవకుడైనా సేవకురాలైనా మిమ్మల్ని గాయపెట్టడానికి మాకు ఎలాంటి హక్కు లేదు. కోపించుచునే వాత్సల్యం చూపే కృపని మాకు దేవుడు అనుగ్రహించునుగాక. ఏం చేయాలరా? బల్లాలు చేయి వేస్తూ ఉన్నాం. మొదటి మాసమంతా కాచి కాపాడాడు. ఒకవేళ మన మాటల వైపు, మన తలంపుల వైపు, మన నడక వైపు, మన పడక వైపు, మన ఉద్దేశాల వైపు అన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు ఒకవేళ కన్నెర్ర చేస్తే ఇక్కడ ఉంటామా? ఉత్తరానికి మోసుకొని పోతారు నిన్ను. బిడ్డలారా, ప్రభు బల్లాలు చేయి వేస్తున్నటువంటి మనము మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. మునుపటి వాటిని ఏమి మునుపటివి? నేను ఇన్ని సంవత్సరాల బాప్తీసాన్ని పొంది నేనే గొప్ప అని మందిరంలో చూపించుకోవడానికి లేదు, నాకు లేదు, ఎవరికి లేదు. గొప్పతనము ఆయన గొప్పతనాన్ని ప్రకటించే వారముగా ఉందముగాక. మనం ఏది చేసినా ఆయన మహిమ కొరకు మాత్రమే. హల్లెలూయా. నీకు నచ్చినట్లుగా యేసయ్య ఎప్పుడు మాట్లాడాడు, ఆయనకు నచ్చినట్లుగా మాట్లాడతాడు. కాబట్టి ఆయన మాటలు మనము విందుముగాక. హల్లెలూయా. రెండవ మాట ఏం జ్ఞాపకం చేసుకున్నాం? మునుపటి కంటే మరి ఎక్కువగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఋతు గ్రంథము 3:10 ఆ మాటను మనము అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమ పెడదాం. గ్లోరీ టు జీసస్. సత్ప్రవర్తన. ఇప్పుడు ట్రాక్స్ వంచుతూ ఉంటే లోకంలో ట్రాక్స్ను చించేసి కాల్ చేస్తూ ఉన్నారు. మైకులో సువార్త చెప్తా ఉంటే కొత్త దళాలు వచ్చినాయి. కొత్తగా ఆ మనుషులే అందరము ఆ యొక్క మొన్న జనవరి 26 ఆ పేరెడ్లో ఒక మంచి పాట పెట్టినారు. మనుషులందరూ ఒక్కటే ఒక పాట పెట్టినారు అక్కడ. ఇంతసేపే సాటి మనిషిని ప్రేమించలేని కాలం ఇది. నోవాహు దినాల్లో బ్రతికినట్లుగా జరుగుతున్నటువంటి కాలం ఇది. కానీ నీ సత్ప్రవర్తన అన్నటువంటి సత్ప్రవర్తన అన్నటువంటి మాటకు అర్థమేమి? మంచి ప్రవర్తన. హల్లెలూయా. నీ మాటలు, నా మాటలు, మన ప్రవర్తన దేవుని అధికారానికి ఒప్పుకొని, దేవుని వాక్యం అనే ఉదకముతో ప్రతిదినము శుద్ధీకరించుకొని, ఒక యవనస్తురాలు అన్యురాలే. నీవు నేను అన్యులమే, ఇజ్రాయేలులు కాదు. అన్యులైనటువంటి నిన్ను నన్ను ధన్యులుగా పెంతుకోస్తు మందిరంలో నిలిపినాడు నా దేవుడు. ఋతు అనబడినటువంటి ఆ యవన బిడ్డ అన్యురాలే, మోయాబు దేశస్తురాలు, మోయాబు దేశపు ఆచారాలు చేసినటువంటి కుమార్తె. ఎప్పుడైతే అతను హత్తుకొని దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడినప్పుడు, సొంత గ్రామమైన బెత్లెహేముకు వచ్చినప్పుడంట మిగతా పొలాల వారు ఎవరు రానియలేదంట. నువ్వు విధవరాలివి, నువ్వు పొలంలో అడుగు పెట్టకూడదు, నువ్వు ఆశీర్వదింపబడిన రానివి కాదు, నువ్వు పోయి మాకు పొలాలు అడుగు పెడితే మా పొలాలు నాశనం అయిపోతాయని హేళనగా చేశారంట బిడ్డను. అయితే వారి అత్త దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళ అత్త నిందంట, కుమార్తె మన బంధువుడు ఉన్నాడు బోయాజ్ అనబడి, ఆయన చాలా మంచివాడు, ఆయన పొలంలో నువ్వు అడుగుపెట్టు అని చెప్పినప్పుడు ఎలాంటి వాస్తవానికి ఆ బిడ్డకు పనులు రావంట. మోయాబు దేశంలో సుఖంగా పెరిగినటువంటి కుమార్తె, వారి తల్లిదండ్రుల ద్వారా గారాభంగా పెంచబడింది ఆ బిడ్డ రూతు. అయితే ఎలాంటి పని రానప్పుడు ఆ యజమానుడు చూశాడంట, ఆ బిడ్డ ఎవరో వచ్చింది, మన పొలంలో వచ్చింది,
ఆ బిడ్డ పని సరిగా రావడం లేదు, మీరు ఒక పని చేయండి అని పిలిచి ఆ పైన ఉన్నటువంటి మాటలు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి మాట, హల్లెలూయా, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఈయన కనికరబడి ఆ పొలంలో ఏలుతున్నటువంటి ఆ యజమానుడు కనికరబడి ఆ యవనస్తురాల్ని, ఇదిగో ఆ పని చేస్తున్న వారికి చెప్పాడంటే, ఇదిగో మీరేం చేస్తారంటే, మీరు కోస్తారు కదా, పంట కోస్తున్నప్పుడు వదిలిపెట్టండి, ఆ బిడ్డ ఏరుకుంటే అది పని రాదు ఆ బిడ్డకు, యవన బిడ్డ. కానీ ఇంతమంది యవన బిడ్డలు ఉన్నారు, ఇంతమంది సంఘములో ఉన్నారు, ఎవరి వైపు కూడా చూడండి. ఆ కుమార్తె తన పని మాత్రమే, తన పని కొరకు మాత్రమే చేస్తూ ఉంది అని చెప్పి అతను గమనించి ఆ బిడ్డను పిలిచి, నీవు యెహోవా చేత దీవెన నొందుదువుగాక. హల్లెలూయా. కొద్దిమంది ఆమెనన్నారు, మీకు వద్దా దీవెనలు? ఇంకా మేము అదే ఇంకా మతికి చేసుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ పొద్దున్నారు కాబట్టి నేను బతికినన్నాళ్ళు కూడా మర్చిపోనన్నా అంటుంది ఒక ఆమె. అందుకొరకు భక్తి లేదు. ఏమన్, మర్చిపోవాల్సిందే దేవుడు. ఎందుకంటే ఆయన మర్చిపోయినాడు కాబట్టి నీ పాపాలు నా పాపాలు. ఆయన ఒకవేళ బాప్తీసం తీసుకున్న నాటి నుంచి ఈనాటి వరకు నీ ఒకవేళ పర్ఫెక్ట్గా ఉన్నావేమో, నేనైతే లేను. ప్రార్థన చేయకపోవడం కూడా పాపం అనింది బైబిల్లో. బాప్తీసం పొంది చదువు వచ్చి నువ్వు బైబిల్ చదవకుండా, సువార్థికులుగా అభిషేకించబడి బైబిల్ చదవకుండా తమాషగా తిరుగుతుంటారే, అది కూడా పాపమే. పరిచారకులుగా ఉండాల్సిన బాధ్యత ఉంది, పరిచర్య చేయకపోవడం కూడా పాపమే. అయితే గతము మొదటి మాసం ఏం జరిగిపోయినాయి, కానీ ఇది రెండవ మాసంలో నీ ప్రవర్తన, హల్లెలూయా, ఎలాంటి ప్రవర్తన? సత్ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది. బల్లాలో చేయి వేస్తున్నప్పుడు జాగ్రత్త కుమార్తె కుమారుడా. మనం అనుకుంటాం ఐఎమ్ ఆల్ రైట్, పర్ఫెక్ట్ అనుకుంటాం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రైజ్ చేస్తావో, నా యేసయ్య నేను రైజ్ చేయనుగాక. హల్లెలూయా. యేసయ్య స్తుతుల్లోనే నీకు నాకు శక్తి. ఆ స్తుతే నిన్ను నన్ను మార్చేది, స్తుతే నీ పరిస్థితులు నా పరిస్థితులు మార్చేది. దేవుడు మార్చిన తర్వాత మారు మనసు నొందినటువంటి బ్రతుకును యేసయ్యకు అప్పచెప్పకుండా లోకానుసారంగా జీవిస్తే, ప్రభు వల్లాలు చేయి వేస్తే అదే అయోగ్యత. హల్లెలూయా. మనుషుల బలహీనస్తులమే మనందరం కూడా. పోయిన మాసపు సత్ప్రవర్తన లేదా మంచి ప్రవర్తన ఎలా ఉంది? మంచిగా జీవించామా? మన మాటలు మంచిగా ఉన్నాయా? మన చూపులు మంచిగా ఉన్నాయా? నేను మొదట ఒక మాట మీకు మనవి చేసిన, ఇవన్నీ పాటించాలంటే కష్టమైనవే, అయితే అది పాటిస్తేనే ప్రభు వల్ల. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మూడో మాట ఏం జ్ఞాపకం చేసుకున్నాం? మూడో మాట ద్వితీయోపదేశకాండము 9:18. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూసి, మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని. హల్లెలూయా. ఏం పేరు ఈయన పేరు? ఏం పేర్రా? వెనక వినపరాలు. నాకు ఈ మైకు బాగలేదో ఏమి, ఈరోజు కొంచెం తేడా ఉంది మైకు కూడా. రాత్రి బాగున్నది. కేఫయ్యకు దేవుడు మంచి కృప ఇచ్చునుగాక. ఆమె వెనక మీకు వినపస్తున్నాయి మాటలు? స్పష్టంగా వినపస్తున్నాయా? కొంచెం ఏమన్నా పెంచాలనా? హల్లెలూయా. ఈయన పేరేం పేరు? దైవజనుడైన మోషే. నోరు తెరిచి పలుకుదాం. దైవజనుడైన మోషే. దైవజనుడైన మోషేకు ఎలాంటి కృప ఉంది? ఎవరు ఆయన? దైవజనుడు కాకముందు ఎవరు? రాజు దగ్గర కూర్చొని, రాజుకు రాణి కుమారుడు ఆయన. అంతఃపురములో ఉండేవాడు, గొప్ప చదువుకున్నవాడు, యుద్ధ నేర్పరి, సకల విద్యల నేర్పరి, సైన్యానికి అధ్యక్షుడు, ఎన్నో బిరుదులు కలిగిన వాడు ఆయన. కొంచెం మనం కలిగిందనుకో, బట్టల ద్వారానో మన చూపించుకోవడానికి, లేదంటే మన గృహాల ద్వారానో, పొలాల ద్వారానో, ఉద్యోగాల ద్వారానో ఘనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మోషే తన్ను తాను తగ్గించుకున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. మునుపటి వలె దేవుని సన్నిధిని సాగిలపడే కృపను మునుపటి కంటే, మన హల్లెలూయా, మునుపటి కంటే. మునుపు ఏం చేసేవాడు? దైవజనుడైన మోషే అంతకు మునుపు మీకు చెప్పిన మాటలే కదరా. ఆయన ఎవరు? రాజు తర్వాత రాజు. ఆయన గొప్ప దేశం, అది భూప్రపంచాలన్నిటికీ ఆనాటి కాలంలో గొప్ప దేశం, అది మంచి కట్టడములు కలిగినటువంటి ప్రాంతం, అది గొప్ప విద్య, గొప్ప చదువులు చదువుకున్నవాడు. కానీ తన్ను తాను తగ్గించుకొని దేవుని ఎదుట సాగిలపడడానికి వచ్చాడు. హల్లెలూయా. మనల్ని మనం చూపించుకోవడానికి మందిరానికి రాకూడదు. మన సత్ప్రవర్తన బట్టి యేసయ్య మనలో కనబడును గాక. దైవజనుడైన మోషే తన్ను తాను తగ్గించుకొని, మీకు తెలిసిన లేదో, కొంతమంది ఐఏఎస్ గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు కూడా కొన్ని మందిరాల దగ్గర చెప్పుల స్టాండ్ దగ్గర ఇప్పటికీ తగ్గింపబడి పనిచేస్తున్న వారు ఉన్నారు. ఏమైనా హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగునగాక. ఎంతోమంది ఎంఆర్ఓలు, ఎండిఓలు, గ్రూప్ 1 ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, రకరకాల డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నటువంటి వారు తన్ను తాను తగ్గించుకొని వారు అన్నటువంటి మాట, అధికారము అక్కడ కానీ ఇక్కడ అధికారం కాదు, ఇక్కడ అధికారం యేసయ్యదే. హల్లెలూయా. రాత్రి ఒక మాటను జ్ఞాపకం చేసిన, ఈ మండలానికి అధికారి ఎవరు? జ్ఞాపకం చేసిన, మండలానికి ప్రభుత్వం తరపున అధికారి ఎవరు? ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ. అట్టొద్దులే, నియోజకవర్గానికి ఎవరు? నియోజకవర్గానికి ఎవర్రా? ఎమ్మెల్యే. ఆయన పర్యవేక్షణలో డిపార్ట్మెంట్లన్నీ పనిచేయాలి, రూల్ అది. జిల్లాకు కలెక్టర్ గారు. ఏమన్నా హల్లెలూయా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం. వెరీ గుడ్, మంచి ఆన్సర్ ఇస్తున్నారు. భారతదేశానికి పిఎం. మంచిది. భారతదేశం దాటి వేరే దేశానికి మన పిఎం ఏదన్నా చెప్పడానికి అవకాశం ఉందా? అంతెందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదని వేరే దానికి ఇచ్చి మీరు చూసుకుంటారు లేదా? ఇప్పుడు చక్కగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ప్రపంచ దేశాలకు ఎవర్రా నాయకుడు? వినాలి, ఎవరు నాయకుడు? భూప్రపంచంలో ఎక్కువగా ఆరాధించబడుతున్న దేవుడెవరు? అనేక దేశాలు స్తుతించబడుతున్న దేవుడెవరు? హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసయ్య నామమును ఘనపరచు. ప్రపంచముల నిర్మాత ప్రభు అయిన యేసు. హల్లెలూయా. సామాన్యమైన దేవుడు కాదు మన దేవుడు. ఈ గ్రామానికి లేదా ఈ ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు, ప్రపంచానికి సంబంధించిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నాకు వ్యక్తిగతంగా, కుటుంబానికి, ఈ గ్రామానికి, మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచములకు సరిపోల్చదగిన దేవుడు ప్రభు అయిన యేసు. అందుకే బిగ్గరగా చప్పట్లు కొట్టి యేసయ్య నామమును మహిమపరదాం. హల్లెలూయా. కాబట్టి ఇంత పెద్ద దేవుడు, మంచి దేవుని దగ్గర నువ్వు ఎట్లుండాలరా? అంత గొప్ప మోషే గారు తన్ను తాను తగ్గించుకొని ఆయనను ఏం చేసినారు తెలుసునా? హేళన చేసినారు. పైన మాటలు మీరు చదువు తెగినా, ప్రజలందరూ ఒక దినాన్ని తిరగబడ్డారు. ఐగుప్తు నుంచి సకాలంగా వారిని నడిపించి, వారికి రకరకాల తెగుళ్ళు వస్తే వాటన్నిటి నుంచి కాపాడి, రకరకాలుగా వారికి మేలు చేస్తే తిరగబడిపోతా ఉంటే దేవునికి కోపం వచ్చింది. పైన ఉన్నటువంటి మాట ఏమంటున్నాడు తెలుసునా దేవుడు? నేను వారిని నశింపజేసి, మీకేమనిపిస్తుందా? ఆ మాట చాలా ఘోరంగా ఉంది. ఆ మాట, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండా తుడుపు పెట్టి నిన్ను వారి కంటే బలము గల బహుజనముగా చేసేదనని వారితో చెప్పగా, మేలు చేసిన దైవజనుణ్ణి, మేలు చేసిన వాడిని కీడు చేస్తూ ఉన్నారు. నువ్వేం పెద్ద తీర్పరివా మాకు అంటున్నారు. సంఘములో అలాంటి బిడ్డలు ఉన్నారా? ఓ తల్లి, అక్క, తమ్ముడు, అన్న, సేవకునికి వ్యతిరేకంగా ప్రవర్తించేవారుగా ఉన్నారా? మర్చిపో, జ్ఞాపకం చేసుకోవద్దు, జాగ్రత్త. నీవు నేను ఎలా ఉండాలంటే మోషేకున్న సకల విద్యా శాస్త్రములన్నింటినీ మరచి దేవుని ఐగుప్తు ప్రజల కంటే దేవుని ప్రియులతో బ్రతకడం చాలు నాకొని భాగ్యాన్ని పొందినటువంటి వాడు. ధనం వైపు చూడలా, హోదా వైపు చూడలా, ఉద్యోగం వైపు చూడలా,
పనివైపు జుల్లా, చాలు ప్రభువా నీతో ఉంటే, నీవుంటే నాకు చాలయ్యా అని పాట పాడుతూ దేవుని ప్రజల కొరకు బ్రతికినటువంటి వాడిను. అయితే దేవుని ప్రజలే ఒకవైపు ఒక దినాన వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు అంటా ఉన్నాడు, ప్రభువా నన్ను చంపు కానీ ప్రజల్ని ఏమనొద్దయ్యా, ఐగుప్తు నుండి వచ్చినటువంటి వారి దేవుడు ఊరికనే చంపేసినాడు అని అంటారేమో. వారి దేవుడు ఎందుకు కాపాడలేదని జనాలు అన్నప్పుడు ఏం చెప్పాలి ప్రభువా, నేను వద్దయ్యా, నీ కృపను బట్టి వారిని కాపాడని బ్రతిమలాడినటువంటి వాడు, అంత హోదా కలిగిన వాడు తన్ను తాను తగ్గించుకొని మందిరానికి వచ్చినట్లుగా నీవు నేను సాగిలపడడానికి వచ్చినాం ఇక్కడ. ఆ మధ్యకాలంలో ఒక దైవజనుని గురించి ఒక వ్యక్తి నాతో చెప్తా ఉన్నాడు. ఆయడంట మందిరంలో సాగిలపడి ప్రార్థన చేస్తుంటాడంట ఎప్పుడు. ఏమైనా హల్లెలూయా. ప్రార్థన ఎన్ని రకాలు అన్నటువంటి మాటలు గత మాసాల్లో మనము ఒక దినాన విన్నాం. సాగిలపడి ప్రార్థన చేయొచ్చు, చేతులెత్తి ప్రార్థన చేయొచ్చు, తల వంచుకొని మోకాళ్ళుని నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తి రకరకాలుగా ప్రార్థన చేయొచ్చు. అయితే ఈ దినాన సాగిలపడడానికి వచ్చినటువంటి నీవు నేను, ఒకవేళ నీలో దైవజనుడైనటువంటి మోషేకి ఉన్నటువంటి ఆ ప్రతి విధమైనటువంటిని వదులుకున్న రీతిగా వదులుకోక ఒకవేళ నీవు పట్టుకొని ఉన్నావేమో. సాగిలపడడానికి వచ్చాము, ప్రార్థన ఆలకించ ప్రభువా అని అడుగుతూ ఉన్నాము. అడుగుతున్నటువంటి మాటలు ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన తండ్రి నీ వైపు చూస్తూ ఉన్నాడు. అవి మరచి జ్ఞాపకం చేసుకొనక స్తుతించినట్లయితే నా దేవుడు నిన్ను నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. రెండంతల మేలులు నా దేవుడు, మునుపటి కంటే అధికమైన మేలుల చేత నా దేవుడు నిన్ను నింపి నడిపించునుగాక. హల్లెలూయా. 4వ మాట జ్ఞాపకం చేసుకున్నాము. 4వ మాట ప్రకటన గ్రంథము 2:19. ప్రకటన గ్రంథము 2:19. ప్రకటన గ్రంథము 2 చివరి ఇది 2వ అధ్యాయము 19. నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహవాసమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఎక్కువైనవని ఎరుగుదును. నిదానంగా స్పష్టంగానైనా మునుపటి కంటే మీ క్రియలు ఎక్కువగా ఉండాలి. 4వ మాట మునుపటి కంటే నీ క్రియలు ఎక్కువగా ఉండాలి. మొదటి మాసము ఎలాంటి క్రియలు చేశావు? చెడ్డ క్రియలు చేశామా? దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేశామా? మందిరానికి సంబంధించిన, దేవునికి సంబంధించిన, వాక్యానికి సంబంధించిన, సువార్తకు సంబంధించిన, ఇతరులకు మేలు కలిగే క్రియలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినాన చెట్లన్నీ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఒక చెట్టు వెళ్ళి ఇంకొక చెట్టుతో మాట్లాడుంది, నువ్వు నా పైన రాజుగా ఉంటావా అని అడిగితే రకరకాలుగా మాట్లాడాయి చెట్లు. అందులో ప్రాముఖ్యంగా ద్రాక్ష చెట్టు ఏమని చెప్తుంది చూడు. న్యాయాధిపతులు చదువు 9వ అధ్యాయము చదువు నాయన 10 నుంచి. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజురపు చెట్టును అడగగా. పేజీ నెంబర్ చెప్పు మన వాళ్ళకు. 207. పేజీ నెంబర్ 207 10 నుంచి. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజురపు చెట్టును అడగగా, అంజురపు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియక మానుదునా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా. ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏమి? మునుపటి కంటే మీ క్రియలు ఎక్కువగా ఉండాలి. 4వ మాట ఏం క్రియలు ఉండాలి? కొన్నిసార్లు దుష్టుడు కలిగిస్తాడు అతిశయాన్ని నీలో నాలో, కొన్నిసార్లు కలిగిస్తాడు, కొన్నిసార్లు ఎందుకు ఈ భక్తి అని అనిపిస్తాడు. కానీ దేవుణ్ణి మనుషులను సంతోషపెట్టే ద్రాక్షారసము అన్నటువంటి మాట,
ద్రాక్షారసం ఆ దినాన కానా విందులో యేసుక్రీస్తు ప్రభు ఆ ద్రాక్షారసము అయిపోయినప్పుడు ఆ యొక్క ఆవరణంలో ఉన్నటువంటి ఆ బాణలను నీటితో నింపినట్లుగా నీవు నేను ఆ బాణలకు సాదృశ్యము. ఈ బాణల్లో ద్రాక్షారసాన్ని నింపినప్పుడు నీవు నేను ఎలా తయారవుతామంట? ఆ నీరు ఏ నీరు? వాక్యమనే నీరు ద్వారా. నీలో నాలో దేవుడు మనుషులను, మనం అనుకుంటాం దేవుని సంతోషపెడితే చాలే అనుకుంటాం, మనుషులను కూడా క్రైస్తవులుగా సంతోషపెట్టు వారి వాక్యానుసారంగా. అందుకే నీ క్రియలు నా క్రియలు మునుపటి వాటి కంటే ఎక్కువగా ఉండాలి. హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగునగాక. 5వ మాట, మునుపటి కంటే మీ ప్రేమ ఎక్కువగా ఉండాలి. 2:19 అక్కడే ప్రకటన గ్రంథము నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహవాసమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని. చాలు చాలు చాలు, ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. నాలో ఆ లోపం ఉంది, నేను ఒప్పుకుంటున్నా. మేము వాక్యానుసారంగా ఉన్నామంటే మీకు కాదు, వాక్యానుసారంగా నేను ప్రేమించలేకపోయానయ్యా. దేవుడు ఎలాగ ప్రేమించబడ్డాడంటే, నేను నిన్ను వ్యతిరేకించినా నన్ను నువ్వు ప్రేమించాలా అంటాడు, నువ్వు నన్ను వ్యతిరేకించినా నేను నిన్ను ప్రేమించాలా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమించిన వారినే నువ్వు ప్రేమిస్తే ప్రయోజనమేమి అని దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. నీకు మేలు చేసిన వారికే నువ్వు మేలు చేస్తే ప్రయోజనమేమి? శాస్త్రులు పరిచయులు వచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి. ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు దేవుడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి మాట, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో సేవింపవలెను అని చెబుతూ నేను ఇచ్చు ఆజ్ఞ ఏమనగా అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఏమన్నాడు? నేను నిన్ను ప్రేమించిన ప్రకారము నువ్వు ఇతరులను ఎట్లా ప్రేమించినాడు ఆయన? ప్రాణమిచ్చి ప్రేమించాడు. హల్లెలూయా. నువ్వు నేను ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రాణానికి బదులు ప్రేమ ఇవ్వు అంటున్నాడు. ఏమైనా? హల్లెలూయా. ఈ లోకపు ప్రేమ కాదు, వాక్యాంగ సంబంధించినటువంటి ప్రేమ. నీ క్రియలను, నీ ప్రేమను నేను ఎరుగుదును. ఎలాగున్నావు నువ్వు? ఆ ప్రవక్తిని యెజబెలుందే అలాంటి క్రియలు చేస్తూ ఉన్నావు. జాగ్రత్త. పేరుకు క్రైస్తవుని భార్యనే, కానీ విగ్రహ సంబంధించినటువన్నీ చేస్తూ ఉంది. బాప్తిసం పొందింది, బాప్తిసం పొందారు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నిటినీ నింపుకొని మనము బ్రతుకుతున్నప్పుడు మన క్రియలను చూసి ఇతరులు రక్షించబడతారా? అసలు ఒప్పుకోరు. మిమ్మల్ని ఏమన్నారేమో కానీ నన్ను ఎక్కువ చూస్తారు. సేవకుని వైపు అనేక వ్రేళ్ళు ఉంటాయి. ఇట్లా ఉండొచ్చునా, అట్లా ఉండొచ్చునా, ఇట్లా మాట్లాడొచ్చునా, అట్లా మాట్లాడొచ్చునా. హల్లెలూయా. సువర్ణమ్మ సాక్ష్యం చెప్పినప్పుడల్లా భయం అవుతుంది నాకు. నేను 4-5 మందులు వాడతా ఒక్కొక్క రోజు. పొద్దున 4, రాత్రికి 4 మందులే వేసుకొని నేను అని అంటే ప్రభు ఆ సువర్ణమ్మతో ప్రార్థన చేయించుకునేది మేలు అనిపించింది నాకు. అంత విశ్వాసం బిడ్డకు. నిజంగా చెప్తున్నా, ఆ బిడ్డకు ఏం తెలియదు. హల్లెలూయా. చక్కగా దేవుని స్తుతిస్తుంది, చక్కటి సాక్ష్యాలు చెబుతూ ఉన్న, మంచి క్రియలతో జీవిస్తూ ఉంది. మన క్రియలు ఎలా ఉన్నాయి? హల్లెలూయా. వారి పిన్ని చిన్నాయన ఏదన్నా వచ్చి చెప్తాది. నేను ఏమంటానంటే, సరే అయితే పోలీస్ స్టేషన్కి చెప్దాంపా అంట. బొబ్బొద్దు ప్రార్థన కదా నేను చేయమనేదంట. అది లేదులే, మా సువార్థికులు ఉండారు కొంచెం మంచోళ్ళు, వాళ్ళు ఏమన్నా కట్టెలు గిట్టెలు వచ్చి ఏమన్నా అంటే, అబ్బా అటు వద్దాం, నేను చెప్తాండి అదేమి ఆ ప్రార్థనే అంటది. హల్లెలూయా. ప్రేమ కలిగిన బిడ్డ క్రియలు అలా ఉండాలి. ప్రార్థనే. వాళ్ళని తిట్టురమ్మని కొట్టురమ్మని ఎప్పుడు విలదు. ఎవరికి చెప్పినా ప్రార్థన చేయరి. రఘునాథ్ రెడ్డికి చెప్పుపోని ఒకరోజు చెప్పినా అంటుంది. మళ్ళీ ఏమన్నాడంటే, ఏమో అంటే ఆ క్రియలు
దేవుని కృప కుమారుడ కుమార్తె, నీ క్రియలు, నీ విశ్వాసము, నీ ప్రేమ, నా ప్రేమ చూచుచున్న దేవుడు, పరమందున్నటువంటి దేవుడు, ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు గమనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి కృప కదా! సంఘాన్ని తూయతైర సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాట అది. ప్రేమ కలిగిన సంఘం అది. అనేక మిగతా సంఘాలు అంటారు అవుకు భలే ప్రేమ కలిగిన సంఘం అంటారు, నిజమే. కానీ క్రియలు లేని విశ్వాసం మృతమనింది. నీ విశ్వాసము, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, మందిరములో బాగా చేసి పరిచర్య, మందిరములో చక్కగా విశ్వాసం ఉంచి, చక్కగా సెకండ్ ఇచ్చి, ప్రేమ కలిగి మాట్లాడి, మన గృహాల దగ్గరనో బయటనో మన క్రియలు బాగలేకపోతే మన సాక్ష్యము కాపాడుకుంటామా? కాబట్టి ఈ 2వ మాసములో నీ క్రియలు, నీ ప్రేమ, నీ క్రియలు ఎక్కువగా నా దేవుడు చెయ్యునుగాక. 6వ మాట మునుపటి కంటే మీ విశ్వాసం ఎక్కువగా ఉండాలి. దాంట్లోని 7 చివరి మాట చెప్తాను నేను. మునుపటి కంటే మీ పరిచర్య, మన సహనము. అక్కడ ఉన్నటువంటి మాటే ఏమేముంది? పరిచర్య, సహనమును కూడా నేను ఎరుగుదును. ఏముంది రాడా? అండర్లైన్ చేసుకోండి. సహనము, పరిచర్య. నిజంగా బల్లాకు వచ్చినటువంటి నీవు నేను కుటుంబంలో సహనము కలిగి ఉన్నామా? మందిరములో సహనము కలిగి ఉన్నామా? నాకైతే కష్టమే. ఈ వాక్యాన్ని చెబుతున్నప్పుడే నన్ను నేను ఒప్పుకొని అడిగిన, అయితే నా దేవుడు ఖచ్చితంగా పాటించమని చెబుతున్నటువంటి మాటలు ఇవి. చెట్లే, నోరు లేని చెట్లే, నేను మనుష్యులను దేవుణ్ణి సంతోషపెట్టక నేను బ్రతకగలనా అని చెబుతా ఉంటే, ఒలీవ చెట్లు నేను దేవుని అభిషేకానికి తైలముగా మార్చబడక నీ మీద రాజుగా ఉండడానికి నాకెందుకు? ఒక ఉద్యోగం ఇచ్చేది ఎందుకు? దేవుడు నీ కుటుంబాన్ని పోషించుకొని ఇరుగు పొరుగు వారికి, మందిరానికి దీవెనకరంగా ఉండాలని. హల్లెలూయా. వ్యాపారం ఇచ్చిందెందుకు? నీవు దీవించబడి సంఘానికి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలని. మంచి బలం ఇచ్చింది, శక్తి ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది. చేతి పనిలో దేవుని కృప తోడుగా ఉండి నడిపించడానికి కారణమేమి? దేవుని కృప అంటే అధికముగా, 103వ కీర్తనలో ఆయన కృప అధికముగా ఉందంట. హల్లెలూయా. ఆకాశము కంటే హెచ్చు. అంత కృపకు వివరించడం సాధ్యమవుతుందా? కాదు. ప్రియమైనటువంటి సంగమా, నేను ముగిస్తున్నాను. ప్రభు బల్లాలో చేయి వేయడానికి వచ్చినటువంటి నీవు నేను, మనము చేయవలసినటువంటి అమూల్యమైనటువంటి మాటలను నా ప్రభు జ్ఞాపకం చేస్తూ పలికినటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చివరిలో దెసలోనికలకు వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును, అండర్లైన్ చేసుకో, ప్రతి సత్కార్యమందును, అండర్లైన్ చేసుకో, ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. వినపడిందా? ఏం చదివినారో? ఆమెనని కానీ అవును కానీ ఎట్లా అరసాలా? బిగ్గరగా అరసాలా. ఏమని? ప్రతి సత్కార్యమందును, ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతి సత్కార్యము అన్నటువంటి మాటకి అర్థం ఏమిరా? ప్రతి సత్కార్యము. సత్కార్యం అంటే సత్, ఇంతవరకే విన్నాం కదా. సత్క్రియ, సత్కార్యము, ఇవి మన మందిరంలో అందరం కలిగి ఉండాలి. హల్లెలూయా. పేరుకు తగ్గిన తీరు లేదు నీలో అంటుంటారు కొంతమంది సేవకుల ద్వారా కూడా వినింటాం. పేరు బాగుంది కానీ నీ తీరు మారలేదే విశ్వాసి, ఓ విశ్వాసి. ఓ పాటలు నెంబర్ 1 ఇంకా సంఘంలో అందరూ. ఏమైనా హల్లెలూయా. సత్క్రియ, సత్కార్యము, సత్వాక్యము. ఏం వాక్యము? నీ నోట నా నోట ఏముంచినాడు ప్రభు? సత్వాక్యము.
అంటేమి మంచి వాక్యాలు. హల్లెలూయా. నీ నోట శుభవచనములు పలకాల కానీ ఇంకా వ్యతిరేకమైన పదం ఏందిరా? శుభవచనానికి ఏమి శాప వచనం. ఎప్పుడు వచ్చాయి శాపాలు? నీ మనసులో పెట్టుకున్నప్పుడు. ఎప్పుడో సంవత్సరాల కిందివి, పోయిన 10 ఏళ్ళవి 20 ఏళ్ళవి మనసులో పెట్టుకొని, లేదట్లా దేవుడు నిజంగా ఆయన నిన్ను నన్ను కరుణించకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రపంచములకు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆదరించకపోతే ఎవ్వరం ఇక్కడ ఉండేవాళ్ళము కాదు. మన బలహీనతల వైపు ఒకవేళ ఆయన చూస్తే, మన గుణాల వైపు చూస్తే ఎవరం ఉండేవాళ్ళం కాదు. సుగుణాల సంపన్నుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో సుగుణాలను ఆయన చూస్తాడు. ఏమన్నా హల్లెలూయా. అందుకే నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట చివరిగా, ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. చేతులెత్తి బిగ్గరగా ఆమేన్ అని పలుకుదాం. ఆమేన్. ఇంకొక వాక్యం 5:3-5 దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఇంతవరకు చెప్పిన మాటలన్నీ కూడా ఏం చేయాలా? దేవుడు ప్రేరేపించునుగాక. ఏం మాటలు నేర్చుకున్నాంరా? యాదో రాత్రి కూడా అనుకున్నాం. ఒక ఆమె పక్కన ఆమెను అడుగుతుంది, అయ్యబ్బో చెప్పినాడు ఈరోజు అంటుంది. నేను వింటండా. ఈమె కూడా ఏమనాలా? అవు పలాని వాక్యం అనాలా. ఏం చెప్పినాడు అనింది. అదే అంటుంది. చెప్పు ఏం చెప్పినా అంటే అదే అంటుంది. నేను వినేదే చెప్తాడా అంటే ఈమెకి తెలియదు, ఆమెకి తెలియదు. ఇద్దరు మళ్ళా బిల్డప్గా ప్రతి సత్కార్యమందును సద్వాక్యమందును నిన్ను నన్ను స్థిరపరచునగాక. ఏం చెప్పినాడు దేవుడు? మన క్రియలు పోయిన మాసం కంటే ఈ మాసంలో మన క్రియలు పెరగాలి, మన సత్ప్రవర్తన కలిగి బ్రతకాలి. ఏమైనా హల్లెలూయా. మన ప్రేమ పెరగాలి, మన సహనము ఓర్పు పెరగాలి, మన పరిచర్య పెరగాలి, విశ్వాసం పెరగాలి. బిల్డప్ లేకుండా మోషేకు అంత కలిగినా కూడా అన్నీ త్యాగం చేసి దేవుని ప్రజలతో ఉంటే చాలు ప్రభువా అని అన్నీ మర్చిపోయి, నీకు హోదా ఉందా, నీకు బిల్డింగులు ఉన్నాయా, నీకు డబ్బు ఉందా, నీకు ఆరోగ్యం ఉందా, అక్కడే వదిలిపెట్టు. యేసు నామములో మందిరములో ఉన్నప్పుడు నువ్వెవరు? రాజకీయం చేయకూడదు మందిరాల్లో. ఏమైనా హల్లెలూయా. రాజకీయం వద్దు, యాజకీయముగా ఉందుము గాక. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను ఏమని పిలిచినాడు? రాజులైన యాజక సమూహము. ఈ సమూహం మనం యాజకులము. రాజకీయాలు చేయకూడదు మందిరములో, బయట అవన్నీ. కానీ నా వల్ల మీకు హృదయం గాయమైన నన్ను క్షమించాలి. మీ వల్ల ఒకవేళ నాకు గాయమైన నేను మిమ్మల్ని క్షమించాలి. ఇదే క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు? చూడు, క్రొత్త విషయం మనము నేర్చుకున్నాం. ఎలాంటి దేవుడు? ఒక మండలానికి దేవుడు కాదు, ఒక భారతదేశానికి దేవుడు కాదు. ఇంచుమించు ఎన్ని దేశాలు ఉన్నాయి మన భూప్రపంచంలో? 197. బాబా. అందులో 127కు పైగా దేశాలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ప్రపంచములకు నిర్మాత ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపరచు. భయపడద్దు. ఎందుకు ప్రార్థన ఆలకించబడడం లేదు, ఎందుకు నా కుటుంబంలో కార్యాలు జరగడం లేదని దేవుణ్ణి దూషించడం మాను. మొదట నీవు నేను మారాలి. మన పాత సంగతులన్నీ మర్చిపోయి నూతనంగా ఈ 2వ మాసం అంతా బ్రతుకుదముగాక. అదే యెషయా గ్రంథములో అంటాడు, ఇదిగో నువ్వు ఎప్పుడైతే నీవన్నీ జ్ఞాపకం చేసుకోకుండా తలంచుకోకుండా మందిరానికి వచ్చి దేవుని స్తుతిస్తూ ఇంకా సంపూర్ణమైన మారు మనస్సుతో, సంపూర్ణమైన సద్వాక్యముతో, సంపూర్ణమైన సత్కార్యముతో దేవుణ్ణి మనుషులను సంతోషపెట్టినట్లుగా ప్రేమిస్తావో అంటాడు నా దేవుడు. ఇదిగో నేనొక నూతన క్రియ 2వ మాసము చేయబోతున్నాను. నేనరా? చేతులెత్తి ఆమెనని కానీ అవునని కానీ మీ పుణ్యం ఉంటుంది. అడిగించుకోవాలనా? హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన మేలు నీకు నాకు కలగాలంటే ఏం చేయాలా? కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, గోనుగుడు సనుగుడు ఉండకూడదు. మరచి ఈ 2వ మాసంలో నీవు నేను క్షమించి వాటన్నిటిని మరచి ముందుకు సాగితే
మన నాయన ఎవరు? మన నాయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన ఆలకించి జవాబిచ్చి మునుపటి కంటే అధికమైన మేలుతో నా దేవుడు నింపునుగాక. మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు వల్లాలో చేయి వేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇరుగు పొరుగు వారి మధ్యలో కుటుంబంలో